వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో కడపలో టీడీపీ పార్టీ మహానాడును నిర్వహించింది. మరి మహానాడు కార్యక్రమం హిట్ అయిందా, జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టారా అనే దాని మీద విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది. మరి ఇటువంటి సమయంలో టీడీపీ పార్టీ మహానాడును కడపలో నిర్వహించింది. అంతేకాకుండా టీడీపీ పార్టీకి కేంద్రం మద్దతు కూడా భారీ స్థాయిలో ఉంది. మరి ఇటువంటి సమయంలో నిర్వహించినటువంటి మీటింగ్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాల్సిందే. డబ్బుంది, అధికారం ఉంది, కేంద్రం యొక్క సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉంది. టీడీపీ నాయకులు కూడా ఇది వరకు ఎన్నడూ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో మహానాడు కార్యక్రమం నిర్వహిస్తామని అనేక సందర్భాల్లో చెప్పారు. ఇన్ని వసతులు సౌకర్యాలు ఉన్నా కూడా మహానాడు చివరి రోజు భారీ బహిరంగ సభను నిర్వహిస్తే 5 లక్షల మార్క్ అనేది టీడీపీ పార్టీ అందుకోలేకపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కడప నుండి ఎంపీగా పోటీ చేస్తే 5,45,000 మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఒక్కడు పోటీ చేస్తే 5,45,000 మంది ఓట్లేసి గెలిపిస్తే కేంద్రం, టీడీపీ పార్టీ, మద్దతుగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఇవన్నీ కలిసినా కూడా కడపలో బహిరంగ సభ నిర్వహిస్తే 5 లక్షల మార్కును తాకలేకపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కడపలో జగన్మోహన్ రెడ్డి గారి రేంజ్ ఏంటో.